సార్ ప్రశ్నకు ఓ లెక్క జోసెఫ్ పెయిడ్ బండారు. ఎంత ఇచ్చావు? అదేనా? ఇదేం కొత్త లెక్క? కోట్ల రూపాయలు రావణ్ అకౌంట్ లోకి ఎట్లా వచ్చాయి? వందలు వేలు కాదు, కోట్లుంటాయి. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా కోట్లేంటి మేడం? ఎవరిచ్చారు కోట్ల రూపాయలు ఇచ్చేంత వ్యవహారాలు ఏమున్నాయి? నీ పని నువ్వు చూసుకో సార్. మనం మొదటి నుంచి బెంగళూరు అని చెప్తూనే ఉన్నాం సార్. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. బెంగళూరులో పోలీసులు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పోలీసులు బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరులో కూడా విచారణ జరిపారు. ఆ జరిపినటువంటి విచారణలో గమన అక్కడ ఉన్నటువంటి కొన్ని లీడ్స్ ఇస్తుంది. రావణ్ ఎంటర్ అవుతాడు, అలియాస్ జోసెఫ్, వచలకూడ జోసెఫ్. ప్రశ్నారావణ్ ఇద్దరి అకౌంట్లలో భారీ ఎత్తున నగదు జమ అయినట్లుగా పోలీసులు అయితే గుర్తించినట్లుగా తెలుస్తోంది. If you have any money, give me please. I do not have money. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీల్ ఏనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు అని చస్తావెందుకురా? అంటే పూర్తిగా ఇదంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులుగా లేకపోతే పెయిడ్ ప్రశ్నలుగానే కనిపిస్తున్నాయి. ప్రశ్నించే ప్రశ్న చాలా ప్రశ్నలు అయితే అడిగింది, కానీ వాళ్ళు అడిగినటువంటి ఆ ప్రశ్న అనేటటువంటి పేరుతో అడిగిన మొత్తం ప్రశ్నలన్నీ కూడా పచ్చ నోట్ల కోసమే. ఎలా ఐటమ్స్ వేస్తారు? టింగ్ 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 అంటూ కూడా ఏదో ఒక మ్యూజిక్ వేసి అడొక రెడ్ టవాల్ ఒకటి మెల్ల వేసుకొని వస్తాడు. వచ్చి రావణ్ ఏమంటాడు? మేము అడగబోతున్నాం, మేము చెప్పబోతున్నాం, మేము చెయ్యబోతున్నాం అంటే కూడా మాట్లాడినటువంటి ఆ మాటల వెనుక కొంతమంది ఫండింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక అతని అభిమానులు కావచ్చు, పిచ్చి ఫ్యాన్స్ గా నమ్ముతున్న సిద్ధాంతానికి అనుగుణంగా లేడు కాబట్టి పవన్ కళ్యాణ్ పైన ఇంత ట్రోల్ చేస్తున్నారు. అలా మాట్లాడితే ఇది పలానా ఎమ్మెల్యేకి సంబంధించి కళ్యాణ దుర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద కథనాలు వేస్తే నీకు ఇంత. సార్ ప్లీజ్ సార్ భయపెట్టదు సార్, ప్లీజ్ సార్ భయపెట్టదు సార్, ప్లీజ్ మీకు దండం పెడతా, మీ కాలు మొక్తా. లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేకి సంబంధించి లేకపోతే ఇంకొక మంత్రికి సంబంధించి కథనాలు వేస్తే ఇంత అంటూ కూడా సుమారు ₹1 కోటి పైగానే రావణ్కి డబ్బులు వచ్చి అకౌంట్లలో పడ్డాయి. తెలుగు వాళ్ళం కదా అని మోసం చేస్తే కేవలం అకౌంట్లో పడినవి మాత్రమే కాకుండా ఇంకా క్యాష్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్ ఎంత? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. బెంగళూరులో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్కు సంబంధించి యజమానికి రెంట్లు కూడా కట్టకుండా అతన్నే బెదిరించారు సార్. ఎవరో? ఇంద్రసేన గమన. పాపం గమన అమాయకురాలు. నువ్వు మరీ అట్లా. నాకు తెలీదు ఆయన లేరు. గమన బెదిరించి ఉండవచ్చు కదా. అందుకనే సార్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళి విచారిస్తే మొత్తం కీరోల్ అంతా కూడా ఏమిది అనేసి బయటపడింది. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విలన్. ఇంకా హైదరాబాద్కి వద్దాం సార్. బెంగళూరులో జస్ట్ నేను చెప్పింది 100లో జస్ట్ 0.1% మాత్రమే కదా సార్. ఇంకా చాలా ఉంది బెంగళూరులోకి సంబంధించి. బెంగళూరులో అవసరమా అధ్యక్ష? బెంగళూరు చాలా కీలకం సార్. హార్ట్ ఆఫ్ ద ప్లేస్ అంటారు కదా, వీళ్ళకు మాత్రమే హార్ట్ ఆఫ్ ద ప్లేస్. అది ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని టార్గెట్ చేసి చేసినటువంటి దందాలు మామూలుగా కాదు. ఓయ్ నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోవాలి. శ్రీరామ్ నగర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి చెట్టును పుట్టను అక్కడ ఉన్నటువంటి వీధిని అడిగితే పుంకాలుగా స్టోరీలు బయటకు వస్తాయి సార్. బెంగళూరు శ్రీరామ్ నగర్ వెళ్తావేంటి? రాజుగారు ఉత్సాహం. ఇప్పుడు హైదరాబాద్కి వద్దాం సార్. హైదరాబాద్ లో వీళ్ళు ఏమని చేస్తారంటే టార్గెట్ ఒక ఎమ్మెల్యే, లేకపోతే టార్గెట్ జనసేనకి నాయకుడు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళని టార్గెట్ పెట్టుకుంటారు. వీళ్ళకి ఆపోజిట్ ఎవరు? వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకోవడం. మైక్
బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. క్యాష్ తీసుకొని ఇంకా రావణ్ ఎంటర్ అయిపోతాడు. స్క్రిప్ట్ గమన రాస్తుంది. అంత రాసిన తర్వాత ఇంకా ఆ నాయకుడు కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఇంకా అంతకన్నా నీచుడు ఇంకొకరు లేరు, అంత దుర్మార్గుడు మీ నియోజకవర్గంలో లేరు అనేటటువంటి ప్రజెంటేషన్. అంటే నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను కానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా. ఒక రకమైనటువంటి సౌండ్తో చేసేటటువంటి ప్రజెంటేషన్తో జనాలు కూడా ఆలోచించేలాగా కథ అయితే అల్లుతారు. ఎంతకి తెగించారా? అటువంటి కథలకి ఇతని బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్, ఎస్ బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో డబ్బులు వచ్చి ఒక చోటు నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 7 లక్షలు. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన